హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఈ లడ్డు ఒక్కటి పిల్లలకి ఇస్తే చాలు ఎంత ఇమ్యూనిటీని పెంచుతుందో. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలా లడ్డూలు చేసి పిల్లలకి ఇవ్వండి. డైలీ ఒకటి చొప్పున ఇస్తే చాలా చాలా హెల్తీగా ఉంటారు. సో మనం ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో ఏమేమి వేసామో, ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వాల్నట్స్, పంకిన్ సీడ్స్, watermelon seeds, muskmelon seeds, sunflower seeds, kaju, pista, kismis, dates, anjeer, raspberry, cranberry, blueberry, గమ్, గోంద్, తిల్లి, నువ్వులు, తిల్లి, ఆప్రికాట్ పీసెస్. ఆప్రికాట్ని పీసెస్ చేసి తీసుకున్నాను చిన్న చిన్నగా. అంజీరా కూడా చిన్న చిన్న పీసెస్ చేసి తీసుకోవాలి. ఖర్జూరా ఆల్సో చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కొన్ని వేయించుకొని కొన్ని డైరెక్ట్గా అలానే యాడ్ చేశాను. అవేంటో వేంపుతూ చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ నువ్వులు వేపుతున్నాను నేను. ఇవి చూస్తూ జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కూడా. సో దూరగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా వేయించితే సరిపోతుంది. ఇందులో నేను నువ్వుల క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను, మిగతా అన్ని సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. చూడండి, నువ్వులు చిటపట్లాడుతూ మంచి స్మెల్ వస్తున్నాయి. దూరగా వేగితే సరిపోతుంది. సో మంచిగా వేగాయి. వీటిని ఒక గిన్నెలో తీసి కానీ ప్లేట్లో తీసి కానీ పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఆవు నెయ్యిని వేస్తున్నాను. మీ దగ్గర ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఉంటే వేసుకోండి, ఎక్కువగా వేయకూడదు, ఒక స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న జీడిపప్పుల్ని మొదటగా వేయించుకోవాలి. సో ఇలా నేను అయితే కొన్ని సీడ్స్ చెప్తున్నాను, డ్రై ఫ్రూట్స్, అవి కొన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటాను వేయించుతూ. సో అవి వేయించితే సరిపోతుంది, మిగతావి డైరెక్ట్గా కలుపుకోవచ్చు. చూడండి, మంచిగా కలర్ వచ్చాయి, మంచిగా వేగాయి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా అన్నీ వేగాక ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను పంకిన్ సీడ్స్ వేయించుతున్నాను. పంకిన్ సీడ్స్ కూడా మంచిగా దోరగా వేగాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకోండి. మీకు నెయ్యి అవసరమైతే మరొక టేబుల్ స్పూన్ వేసుకొని మిగతా సీడ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పటి వరకు కూడా మొదటిగా వేసిన ఆ ఒక్క స్పూనే యూజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేశాను. మీరు ప్రతి సీడ్స్కి నెయ్యి అనేది యాడ్ చేయని అవసరం లేదు. మీరు చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ వేయించేది గోందండి. పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా చాలా బలం, ఎముకలకి చాలా బలం అంట. సో చాలా మంచిది. ఇది మాత్రం గీ వేసుకొని వేయించుకోవాలి. ఎలా తెలుస్తుంది వేగాయా లేదా అని అంటే, ఇక చూడండి, ఇక్కడ బాల్స్ చిన్న చిన్నవి అయితే తొందరగా తెలుస్తుందని చూపిస్తున్నాను. అవి మొత్తం తెల్లగా అయిపోయాయి చూడండి. అలా తెల్లగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ కూడా నెయ్యి వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో వీటిని మిగతా అన్నీ కూడా వేయించిన అవసరం లేదండి. వీటిని 1 by 1 మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. మిక్సీకి వేసుకొని మంచిగా పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ చేసుకోండి. మొదట పిస్తా, ఇప్పుడు వాల్నట్స్, ఇప్పుడు చల్లారిన నువ్వులు వేస్తున్నాను. ఈ నువ్వులు కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంచుకోండి.
ఇప్పుడు జీడిపప్పు, మిగతా సీడ్స్ అన్నీ కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గోందు కూడా డైరెక్ట్గా మిక్సీ వేసుకోవచ్చండి, బట్ ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కనుక చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని మిక్సీకి వేసుకుంటాను. ఇది మాత్రం మంచిగా మెత్తగా పొడి కావాలి. బరకగా అయితే ఏమవుతుందంటే పంట కిందకు వస్తుంటాయి, కొంచెం గట్టిగా ఉంటాయి కనుక ఇబ్బందిగా ఉంటుంది. ఇదొక్కటి మాత్రం మీరు మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా అన్ని పౌడర్స్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కిస్మిస్, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ, క్యాన్బెర్రీ, ఆప్రికాట్, అంజీర్ అండ్ డేట్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మనం డేట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి బెల్లం అనేది ఎక్కువగా పట్టదు, అసలు అవాయిడ్ చేసినా పర్లేదు. బట్ కొంచెం స్వీట్గా ఇష్టపడతారు కనుక పిల్లలు బెల్లం కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఖర్జూర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవు నెయ్యి వేస్తున్నాను, ఉండలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మీరు కలుపుకోవాలి. మీకు లడ్డూలు కలుపుకోవడానికి వీలుగా ఉంటే ఉండలు కట్టేసేయచ్చు, లేదంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మీకు ఉండలు కట్టుకోవడానికి అనువుగా వచ్చే వరకు మీరు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఉండలు కట్టడం వచ్చేసాయి. అంతే, ఎంతో సింపుల్గా, టేస్టీగా అండ్ మరీ హెల్దీగా. ఇది రోజుకొక లడ్డు పిల్లలకి ఇస్తూ ఉంటే చాలా హెల్దీగా ఉంటారు. సో ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కనుక చాలా హెల్దీ. ఇది వద్దు అది వద్దు అని మారం చేయకుండా రోజుకొకటి ఇవ్వండి చాలు, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి అండ్ నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.